హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ప్రేమ నగల గురించి ఎంత ఆలోచించినా, శ్రీవల్లి గదిలో ఎంత వెతికినా దొరకకపోవడంతో ప్రేమ నర్మద చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ప్రేమ ఎలా అక్క, శ్రీవల్లి పక్కా ప్లాన్తోనే ఆ నగలు దాచిందని నాకు అనిపిస్తుంది. కానీ సాయంత్రంలోపు ఆ నగలు మావయ్యకి అప్పచెప్పకపోతే మావయ్య ఏం చేస్తాడోనని భయంగా ఉంది అని ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నువ్వేమీ భయపడకు. ఆ శ్రీవల్లి నగలు ఎక్కడ పెట్టినా తనంతట తానే ఆ నగలు తెచ్చి మనకిచ్చేలా నేను చేస్తాను. ఒక ప్లాన్ చెప్తాను, పద అని చెప్పి నర్మద ప్రేమని తీసుకొని పక్కకి వస్తుంది. ఇక ప్రేమ, చెప్పక్క ఏంటా ప్లాన్ అనేసరికి ఇక నర్మద, పద ప్రేమ చెప్తాను అని చెప్పి నర్మద, చూడు ప్రేమ, నేను ఒకతనికి ఫోన్ చేశాను. అతను మన ఇంటికి ఇప్పుడు వస్తాడు. శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయట పెడతాడు అని చెప్పి నర్మద అనగానే, సరే అక్క, అదే ప్లాన్ అయినా నీ ఇష్టం, కానీ మనకు నగలు దొరకాలి అని చెప్పి అనగానే ఇంతలోనే అతను వస్తాడు. ఇక అతను అక్కడికి వచ్చి ఏదో ఒకటి అంటూ ఉండగా నర్మద, చూసావా ప్రేమ, ఇతనే శ్రీవల్లికి అదురు పుట్టించి ఆ నగలని బయట పెట్టబోతాడు అని చెప్పి అతన్ని లోపలి తీసుకొని వస్తాడు. ఇక అతన్ని చూసిన వేదవతి, ఎవడే వీడు, ఏదో సంతలో బొమ్మలు అమ్ముకునేలా ఉన్నాడు, వీడేంటే ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే అప్పుడు ప్రేమ, లేదత్తా, ఇతను చాలా పెద్ద శాస్త్రి గారు, ఇతను ఏది చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు నా నగలు పోయాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయో ఎవరు తీశారో బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చాడు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి, నగలు బయట పెట్టడానికి ఇతను వచ్చాడా, ఎలా అనగానే అప్పుడు ప్రేమ, అదేంటి బల్లక్క, ఇప్పుడు ఆ ముందు చూస్తుండు, అది ఎలా బయటపడుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అనగానే అతను ఏదో మంత్రాలు చదివినట్టు అది ఇది చేస్తూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. అమ్మోయ్, ఎలా, ఇప్పుడు ఇతని వల్ల ఆ నగలు బయట పడితే నా నిజస్వరూపం బయటపడుతుంది, ఎలా, ఏం చేయాలి, లేదు ఆ నగలు ఇంట్లో ఉండకూడదు, ఎక్కడైనా తీసుకొచ్చి పడేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఎవరూ చూడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. అది గమనిస్తున్న నర్మద, చూసావా ప్రేమ, ఆ బల్లి ఎలా జారుకుంటుందో, ఇప్పుడు ఆ బల్లి నగల దగ్గరికి వెళ్తుంది, ఆ నగలు తీసి ఎక్కడో ఓ చోట పెడుతుంది, నువ్విక్కడే ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక నర్మద శ్రీవల్లిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ నగలు పాతిపెట్టిన దగ్గరికి వెళ్ళి ఆ నగలను తీసి వేరే ఎక్కడో బదాట్లో పడేయడానికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది. అమ్మ శ్రీవల్లి, నువ్వు ఇంత మోసం చేస్తావా, నగలు, గిల్టీ నగలు ప్రేమ పుట్టింటికి పంపించి బంగారు నగలు నీ దగ్గర ఉంచుకొని మమ్మల్ని మోసం చేశావా అని చెప్పి నర్మద వీడియో తీస్తూ ఉంటుంది. ఇక నర్మద ఆ వీడియో కావాలనే తీశాను అంటుంది. అందుకే మావయ్యకి కల్లారా చూపిస్తాను అని చెప్పి నర్మద వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి, మావయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీకు ఒకటి చూపిస్తాను, అర్జెంటుగా రండి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏంటమ్మా, నేనిప్పుడు రైస్ మిల్లుకి వెళ్ళాలి, ఎక్కడికి వచ్చేంత ఓపిక లేదు, నువ్వు తర్వాత చూయద్దు, వెళ్ళమ్మా అనేసరికి అప్పుడు రామరాజు, లేదు మావయ్య, ఇది మన కుటుంబ పరువు ప్రతిష్టకి సంబంధించిన విషయం, నువ్వు రావాల్సిందే అని చెప్పి నర్మద రామరాజును తీసుకొని ఆ పెరట్లోకి వెళుతుంది. ఇక అక్కడ, చూసావా మావయ్య, ఒక్కసారి అలా చూడండి, నీ పెద్ద కోడలి శ్రీవల్లి మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు కదా, ఇప్పుడు చూడు మావయ్య అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు
ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటమ్మా ఇది, ఈ శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదు. తను నగలు భూమిలో పాతిపెట్టి తీయడమేంటమ్మా అనగానే అప్పుడు నర్మద, లేదు మావయ్య, ఆ నగలు పోయాయని ఎలా మారాయని మనం ఎంతో టెన్షన్ పడ్డాం. కానీ అదంతా చేసింది శ్రీవల్లినే. అసలు ఆ నగలు మారడానికి కారణం శ్రీవల్లినే. ఆ రోజు తన నగలు బ్యాంకులో పెడదామని అత్తయ్య వాటిని బయటికి తీసింది. ఇక తన పెళ్లికి పెట్టిన ఆ గిల్ట్ నగలు ఎక్కడ బంగారం కాదోనని అత్తయ్యకి తెలిసిపోతుందోనని ఆ నగలు ప్రేమక్క దాంట్లో పెట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్ళేలా చేసింది. ఇక ఆ తన ప్రేమ నగలని బ్యాంకులో పెట్టడానికి ఇచ్చింది. ఆ రోజు నుంచి శ్రీవల్లక్క ఈ నిజం మనతో చెప్పలేదు, ఇప్పుడు బయటపడింది. కానీ శ్రీవల్లి అక్క ఎంత మోసం చేసిందో చూసావా మావయ్య అని నర్మద అనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఇదేంటి, మావయ్య గారికి నిజం తెలిసిపోయినట్టుంది, అందుకే ఇంతలా పిలుస్తున్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి లేచి చూసేసరికి అక్కడ రామరాజు, వేదవతి, ప్రేమ, నర్మద అందరూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. మావయ్య, మీరందరూ ఇక్కడికి వచ్చారేంటి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏంటమ్మా నీ నిజస్వరూపం ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడ్డావా? చూడు, నువ్వు ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా. ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంట్లో ఏది జరిగినా నాతో చెప్పేది నువ్వొక్కదానివేనని ఎంతో నమ్మాను. కానీ నువ్వు కూడా ప్రేమ నగలు కొట్టేసి ఇలా దొంగలా మారుతావని నేను అస్సలు ఊహించుకోలేకపోయానమ్మా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, మావయ్య అది అంటూ ఉంటే ఇక నర్మద, చూసావా మావయ్య, ప్రేమని ఎంతలా బాధ పెట్టిందో. ఈ నగలు తన దగ్గర పెట్టుకొని ధీరజే ప్రేమని పోలీస్ జాబ్ చేయిస్తున్నాడు కదా, అందుకే ఈ నగలు దాచిపెట్టాడని అబద్ధమాడింది. ఇప్పటికైనా తెలుసుకోండి మావయ్య అనగానే ఆ మాటలు విన్న వేదవతి, అమ్మ శ్రీవల్లి, ఎంత పని చేశావే, నీ గురించి ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉండేవాళ్ళం, ఆ నమ్మకాన్ని వమ్ము చేశావు, మమ్మల్ని అందరినీ మాయమాటలు చెప్పి మోసం చేశావు, ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, ముందు వాళ్ళ అమ్మా నాన్నని ఇక్కడికి పిలిపించండి, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను అనేసరికి ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మి అనేసరికి అప్పుడు శ్రీవల్లి, అమ్మి ఒక్క నిమిషంలో మీరు మా ఇంటి దగ్గర ఉండాలి అనగానే ఇక భాగ్యం వాళ్ళ నాన్న, భాగ్యం భర్త ఇద్దరూ కూడా శ్రీవల్లి ఇంటికి వస్తారు. ఇక శ్రీవల్లి నిజస్వరూపం బయటపడడం చూసి ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక వెంటనే రామరాజు, ఏంటమ్మా నువ్వు ఏం చేశావో నీకైనా అర్థమవుతుందా? పెళ్లిలో ఇవి బంగారు నగలని మమ్మల్ని అందరినీ మోసం చేశావు, కానీ ఆ గిల్టు నగలు నీ కూతురు దొంగతనం చేసి ప్రేమ పుట్టింటికి పంపించింది. దాంతో ఇవి బంగారు నగలు కాదని అందరికీ తెలిసిపోయింది. కానీ నువ్వు, నీ కూతురు ఇద్దరు ఇంతలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. చూడు, ఒక్క నిమిషం కూడా ఇక నీ కూతురు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తీసుకువెళ్ళు అని చెప్పి ఇక రామరాజు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం, అన్నయ్య గారు, నా కూతుర్ని క్షమించండి, ఏదో నగల మీద ఉన్న ప్రేమతో అలా చేసిందే కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు, ఇంకా ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉన్న మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రామరాజు చెప్పగానే ఇక శ్రీవల్లి, భాగ్యం అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అమూల్య మాత్రం ఒంటరిగా కూర్చుని విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఈ నగల వల్ల ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య చాలా
గొడవలు జరుగుతట్టున్నాయి. ఇప్పుడు నేను విశ్వాని ప్రేమిస్తున్నానని నాన్నకు తెలిస్తే నా ప్రాణం తీయడానికైనా వెనకాడడు. అందుకే ఎలాగైనా ఈ గొడవలు జరగకుండా చూడాలి. ఒక్కసారి విశ్వాకి చెప్పాలి అని చెప్పి అమూల్య తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది. అమూల్య నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమూల్య అనేసరికి అప్పుడు అమూల్య ఏంటి విశ్వ, ఈ నగల వల్ల ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే నువ్వు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నావా? చూడు, ఈ నగల గురించి గొడవ జరగకుండా నువ్వే చూసుకో, లేకపోతే మన ప్రేమ గురించి తెలుసుకొని ఇంట్లో వాళ్ళు మనల్ని చంపేస్తారు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ మాత్రం ఇదేంటి, ఈ తింగర్ది ఇప్పుడు గొడవ జరగకుండా చూడమంటుంది. ఒకవేళ అలా చూస్తే అత్తయ్య ఊరుకుంటుందా? లేదు కదా, ఏం చేయాలి అని చెప్పి ఇక విశ్వ సరే అమూల్య నేను చూస్తాను వదిలేయ్ అని చెప్పి విశ్వ ఫోన్ పెట్టేస్తాడు. ఇక భాగ్యం మాత్రం శ్రీవల్లిని బయటికి గెంటేయడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసై ప్రేమ, నర్మద, మీరిద్దరు కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదే, మిమ్మల్ని ఇక క్షమించను, మిమ్మల్ని ఎలాగైనా ఈ పంపించేస్తాను అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ నర్మదని, ప్రేమని ఈ లోకంలోనే లేకుండా చేస్తే ఇక నా కూతురే ఆ ఇంటికి మహారాణవుతుంది అని చెప్పి వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, కానీ నేనిద్దరి అమ్మాయిల ఫోటోలు పంపిస్తాను, ఆ అమ్మాయిలని ఈ లోకంలోనే లేకుండా చేయాలి అని చెప్పగానే ఇక వాళ్ళు సరే మేడం పంపించండి అనేసరికి ఇక భాగ్యం నర్మద ప్రేమ ఫోటోలు పంపిస్తుంది. అది చూసిన వాళ్ళు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇదేంటి మేడం, వీళ్ళు రామరాజు కోడళ్ళు, వీళ్ళకి ఏదైనా జరిగితే రామరాజు గారు మమ్మల్ని బ్రతకనివ్వరు, ప్లీజ్ మేడం మమ్మల్ని వదిలేయండి, మేం చెయ్యలేం అని చెప్పగానే అప్పుడు భాగ్యం చూడండి, మీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, ఏది కావాలన్నా నేను చూసుకుంటాను, కానీ వీళ్ళిద్దరిని మాత్రం లేకుండా చేయాలి అనగానే ఇక రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక రౌడీలు ఫోన్ పెట్టేస్తారు. ఇంతలోనే నర్మద, ప్రేమ ఇద్దరు అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే రౌడీలు వాళ్ళను చూసి ఒరేయ్ అదిగోరా వెళ్తున్నారు పదరా అని చెప్పి ఇక వాళ్ళు నర్మద ప్రేమకి అడ్డుగా వస్తారు. వాళ్ళని చూసిన నర్మద ఎవర్రా మీరు, దారికి అడ్డుగా వచ్చారేంటి, పక్కకి తప్పుకోండి అనగానే అప్పుడు వాళ్ళు చూడు మేము తప్పుకోవడానికి రాలేదు, మిమ్మల్ని తప్పించడానికి వచ్చాం అని చెప్పి ఇక వెంటనే వాళ్ళ చేతుల అది ఉండేది తీసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఇక అది చూసిన నర్మద, ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ప్రేమ వెళ్దాం పద, వీళ్ళు మనల్ని ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇక అది చూసిన రౌడీలు పట్టుకొండ్రా పారిపోతున్నారు అని చెప్పి ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలోనే నర్మద, ప్రేమ వాళ్ళకి పట్టుబడడంతో ఇక చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక వెంటనే నర్మద ఒరే మమ్మల్ని వదిలేయండిరా, మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటే ఇక రౌడీలు మాత్రం నర్మదని, ప్రేమని కొట్టబోతూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ వాళ్ళని చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, ఎవరు ఈ రౌడీలు నర్మదని, ప్రేమని కొడుతున్నారేంటి అని చెప్పి వెంటనే విశ్వ అక్కడికి వచ్చి ఇక ఆ రౌడీలను కొట్టి నర్మదని, ప్రేమని కాపాడుతాడు. ఇక అది చూసిన నర్మద చాలా థ్యాంక్స్ విశ్వ, నువ్వు రాకపోయుంటే ఆ రౌడీలు మమ్మల్ని ఏం చేసేవాళ్ళు అని అనగానే ఇక విశ్వ పదండక్క వెళ్దాం అని చెప్పి ఇక విశ్వ నర్మదని, ప్రేమని రౌడీల నుండి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇక విశ్వతో రావడం చూసిన రామరాజు చాలా కోపంగా
రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ఏంటమ్మా వాడితో కలిసి వస్తున్నారేంటి అనేసరికి అప్పుడు నర్మద, మామయ్య కొంతమంది రౌడీలు మమ్మల్ని చంపాలని చూశారు. విశ్వ వాళ్ళ నుండి కాపాడి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు మావయ్య అని చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే విశ్వ దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ విశ్వ, నిన్ను అపార్థం చేసుకున్నాను, కానీ నా కోడలని కాపాడి మంచి పని చేశావు అని రామరాజు విశ్వాని పొగుడుతూ ఉంటాడు. ఇక అది చూసిన అమూల్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. విశ్వ నాన్న దృష్టిలో మంచివాడయ్యాడు. ఇప్పుడు నేను విశ్వాన్ని ప్రేమించిన నాన్న ఏమీ అనడు అని చెప్పి అమూల్య అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక విశ్వ తన మనసులో, ఒరే రామరాజు, మిమ్మల్ని ట్రాప్ చేసి నేను మీ ముందు మంచిగా నటిస్తున్నాను. మా మంచితనం చూసి మీరు అమూల్యాని పెళ్లి చేసుకున్న ఏమనని స్థితికి తీసుకొస్తాను. అమూల్యాని పెళ్లి చేసుకొని నరకమంటే ఏంటో నీకు చూపిస్తాన్రా అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన భద్రావతి, ఒరే విశ్వ, సాధించావురా, అమూల్యాని ఎలాగైనా ట్రాప్లో పెట్టమని చెప్పాను, కానీ ఆ అమూల్య మొత్తం నీకు బానిసైపోయింది. నువ్వు ఏది చెప్తే అది చేసే అంత ప్రేమ తనకుందిరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, నువ్వు చెయ్యమన్నట్టే చేస్తాను. ఆ అమూల్యని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకువచ్చి నరకమంటే ఏంటో చూపిస్తాను. అది చూసి రామరాజు రోజు చస్తూ బతకాలి. నా అత్తని, నా చెల్లెని తీసుకువెళ్ళిన ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండనివ్వనత్త అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న శారదాంబ భద్రావతి విశ్వ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడికి వచ్చి విశ్వ చెంప పగలగొడుతుంది. ఒరే అమూల్యని చిన్నపిల్లరా, తనని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తనని బాధ పెట్టాలని చూస్తున్నావా? లేదురా, అలా జరగనివ్వను. నువ్వు అమూల్యాని పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను. ఈ విషయం వెంటనే రామరాజుకి చెప్పేస్తాను అని శారదాంబ అనగానే అప్పుడు విశ్వ, చూడు నానమ్మ, నువ్వు ఈ విషయం రామరాజుకు చెప్తే ముందు చచ్చేది ఆ రామరాజు కాడే, అది నిర్ణయించుకో అని చెప్పి భద్రావతి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది విన్న శారదాంబ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇంత మంచైనా రామరాజుకి ఇలా బాధ రావడమేంటి? ఇదంతా అమూల్య వల్లే. అమూల్యాని ముందు విశ్వాని కలవకుండా చెయ్యాలి అని చెప్పి శారదాంబ అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా నర్మదా ప్లాన్తో బయటపడ్డ బంగారు నగలు శ్రీవల్లి నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన నర్మదా ప్రేమ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.